నమస్తే, వెల్కమ్ టు ఈరైతులు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం జయశంకర్ జిల్లా రేగొండ మండలంలోని పొనగల్ గ్రామంలో ఈ రైతు దగ్గర రావడం జరిగిందండి. ఈ రైతు వచ్చేసి మరి ఏ సీడ్ పెట్టుకున్నాడు, ఇప్పటి వరకు ఎంత పెట్టుబడి పెట్టడం జరిగింది, దిగుబడి ఎంత తీశాడు, ఈ సీడ్ వల్ల మరి రైతుకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, విల్టు సమస్య కానీ, బొబ్బరి ముడత కానీ, ఎర్రనల్లి సమస్య కానీ సంవత్సరం బాగా వచ్చింది కాబట్టి రోగానికి తట్టుకునే శక్తి ఈ విత్తనానికి ఉందా లేదా అనే దాని గురించి రైతు మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నమస్తే అన్న. నమస్తే. మీ పేరన్న? గుర్రం సాంబయ్య. గుర్రం సాంబయ్య గారు, మీరు పెట్టుకున్నటువంటి సీడ్ ఏంటిది? రెడ్ రైస్. రెడ్ రైస్, సింగంట కంపెనీ రెడ్ రైస్. సింగంట కంపెనీ రెడ్ రైస్ 341 వెరైటీ. 341 వెరైటీ. ఎన్ని ఎకరాలు పెట్టడం జరిగింది? ఎకరన్నర పెట్టుకున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి పంట పండిస్తున్నారు మీరు? గత 3-4 సంవత్సరాల నుండి రెడ్ రైస్ ఇదే పండిస్తున్నారు. 3-4 సంవత్సరాల నుంచి. మరి మీరు 3-4 సంవత్సరాల నుంచి పండిస్తున్నారు చెప్తున్నారు కదా, మీరు పండించినటువంటి పంట అనేది దిగుబడి మీకు ఏ విధంగా అనిపించింది? 3 ఏళ్ళు చాలా బాగుంది. అందుకే చెప్పి ఇదే పెడుతున్నారు. ఇదే పెడతాను. వేరే 100 కానీ లేకుండా ఓన్లీ 341 ఇదే రెడ్ రైస్ పెడుతున్నారు. మరి దీంట్లో మీకు విల్టు సమస్య ఏమైనా ఉందా? విల్టు సమస్య, నల్లి కానీ ఈ రోగాన్ని తట్టుకుంటుంది. ఇప్పుడు మీరు మందు అనేది దాదాపుగా కొంతమంది చేస్తారంటే 4-5 రోజులు గ్యాప్ ఇచ్చే మందులు కొడుతుంటారు, సీడ్ కొన్ని తట్టుకోవు. మీరు ఏ విధంగా కొడుతున్నారు దీనికి? వారం రోజుల టైమా, 5-6 రోజులు ఎట్లా? 5-6 డేస్, 5-6 రోజులకు ఒకసారి 5 రోజుల దాకా మంచిగా ఆపుతుంది అన్నట్టు. ఓకే, మరి ఇప్పటి వరకు మీరు ఎంత దిగుబడి తీసారు? ఇప్పటి వరకు అంటే ఫస్ట్ కోత 12 క్వింటాలు. ఫస్ట్ కోత 12 క్వింటాలు తీసారు. ఏ రేటుకి అమ్మడం జరిగింది? 19,500. 19,500 అమ్మారు. ఎన్ని రోజుల క్రితం అమ్మారు? 20 రోజుల క్రితం. 19,500. అప్పుడు ఫస్ట్ 12 క్వింటాలు అమ్మారు. ఇప్పుడు మళ్ళీ ఏరారు కదా ఇది ఇప్పుడు ఎన్ని క్వింటాలు అయితే అనుకుంటున్నారు మీరు? 20 నుంచి 25 మధ్యలో మళ్ళీ అంటే ఎకరాన్ని మీరు ఓవర్గా వచ్చేసి ఒక 30 క్వింటాలు తీసే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు మీరు ఈ విధంగా ఏరుతున్నారు కదా, కూలీలకు ఎంత కట్టిస్తారు? కూలీలకు రేట్? కూలీలకు 350 నుంచి 400 వరకు. ఇక్కడ కొంచెం రేట్ తక్కువనే ఉంది మన కాడ. 350 అంటే 450 కొంచెం తక్కువ. బయట అడిగేది 600, 550 ఈ మధ్యలోనే ఉండేది. మరి ఇప్పుడు మీరు ఈ మందులు కొట్టినని చెప్తున్నారు కదా, మీకు ఎర్రనల్లి సమస్య ఎక్కువ వచ్చింది ఈ సంవత్సరం? వచ్చింది, కానీ నేను దాన్ని మందులు రెడ్ రైస్ ద్వారా, రెడ్ రైస్ కి అయితే బాగలేదు. అంటే నల్లిని తట్టుకుంటుంది కొంచెం. మరి ఎంత పెట్టుబడి పెట్టిరండి అందాదా మీరు ఎకరన్నరకు? 1,20,000, 1,50,000 మధ్యలో. 1,20,000, 1,50,000 దాకా అయింది. ఇక కూలీలు లెక్కేసుకున్నా కూడా ఎక్కువ అవుతుంది. ఇంకా అంత అవరేజ్ అవుతుంది. యావరేజ్ గా మళ్ళీ 1,50,000 వరకు పెట్టిర్రు. మరి ఫస్ట్ ట్రిప్ లో మీరు ఏరేరు కదా అన్న, అప్పుడు ఎంత దిగుబడి వచ్చింది? దిగుబడి 12 క్వింటాలకు ఎంత అమౌంట్ వచ్చింది అందాదా మీకు ఐడియా ఉందా? 2,20,000. 2,20,000 వచ్చింది. అంటే అప్పటితోటి మీకు కొంచెం పెట్టుబడి అనేది వెళ్ళిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి కాయ అమ్ముకుంటే ఎంతో కొంత లాభం వచ్చే అవకాశం ఉంది అన్న. మరి మీరు పెట్టుకున్న సీడ్ ఉంది కదా అన్న, ఇది మీరు విల్టు రాలని చెప్తున్నారు, 3 ఏళ్ళ బట్టి ఇదే పెడుతున్నా అని చెప్తున్నారు. తోటి రైతులకు ఎవరికైనా చెప్పిరా మరి సీడ్ పెట్టమని? దీని ద్వారా అందరు చాలా మంది పెట్టి. మీరే కాకుండా ఇంకెవరైనా పెట్టించారు? ఈ తోటకు పెట్టించిన మా వాళ్ళు చాలా మంది పెట్టించిన. ఇదే పెట్టిరా? ఇది మనకు వచ్చేసి సింగెంటల రెడ్ రైస్ అనే వెరైటీ అండి, 341 వెరైటీ. ఇప్పుడు కొంచెం మార్కెట్లో రేటు కొంచెం డౌన్ ఉంది, కానీ నాకు 20 రోజుల క్రితం అమ్ముకున్నప్పుడు 19,500 పడ్డదట. ఇప్పుడు మళ్ళీ ఇది అమ్మడానికి రావడం జరిగింది. కూలీలు కూడా ఇప్పుడు ఆల్రెడీ తాలుగా ఏరడం జరుగుతుందండి. మరి మళ్ళీ ఇప్పుడు వాతావరణం కూడా కొంచెం నైట్ వాన పడ్డది కదా, ఎక్కడ చూసినా పరదలే ఉన్నాయి మీ ఏరియాకు. కొంచెం వాతావరణం కూడా కరెక్ట్ లేదండి. ఇప్పుడు చూద్దాం మరి రైతు మరి ఈ అమ్ముకున్న తర్వాత ఏ రేటు ఉందో మళ్ళీ ఒకసారి రైతు మాటలనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా ఈ వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. మరొక మంచి కాంబినేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. అమ్మ, మీరు ఇప్పుడు ఏరుతారు కదా తాలిగా ఎక్కువ వస్తుంది దీంట్లో? ఏమన్నా తాళమే తక్కువనే వెళ్తాంది. తాలిగా తక్కువ. ఇప్పుడు మీరు ఎన్ని గంటలకు వస్తారు రోజు? మేము పొద్దుగాల 6 గంటలకు వస్తాను, ఇక 1:30 పోతాను. 1:30 పోతారు. మరి మళ్ళీ ఇప్పుడు వచ్చి టైం 100 రూపాయలు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ గంటకి 50 రూపాయలు. అంటే మీరు పొద్దున సాయంత్రం కలిపి 500 ఇస్తారు మీరు. ఇప్పుడు మీరు తాలిగా లేరా పోతారు కదా, ఇక్కడ ఇంతకంటే ఎక్కువ తాలిగా ఎక్కడ నచ్చిందా లేదా? ఇక్కడ తక్కువ ఉందా? ఇప్పుడు వేరే కాడికి అయితే పోతారు? వేరే కాడికి పోతాను, కానీ ఇవరకు అయితే మరి ఎక్కడికి పోలే. మేము ఈ కారంకాయలకు పోలే. అండ్రాలనైతే వెళ్తాను బాగానే వెళ్తాను. అన్న వచ్చేసి సింగంట కంపెనీలో రెడ్ రైస్ 341 పెట్టుకున్నారు. దీంట్లో తాలిగా లేదు, తాలిగా అయితే ఏం లేదు, బాగలేదు. వేరే మీరు ఇంకేం 100కు తేజల వేరా? తేజల పోలే, కానీ 100 అయితే బాగానే వెళ్తాను. 100కి అయితే బాగానే వెళ్తాను. తేజ పెట్టలేదు. అది అడుగుదామని చెప్పి మీ దగ్గరికి వచ్చాము. అది అడగడానికి మీరు చెప్పడానికి ఏమున్నది? ఉన్నది నిజం చెప్పాలి, అబద్ధం ఏం లేదు చెప్పేది. నిజమే, అబద్ధం. ఇంట్లో అయితే బాగా వెళ్ళలే. ఇగో గిదే తారుగా అప్పుడు వర్షాలు పడ్డప్పుడు ఉన్నది, అందులో వెళ్తా అండి. ఇప్పుడు వెళ్తలేదు. అదే కొంచెం 100 ఉంటుంది, బాగానే వెళ్తాను. 341 కాబట్టి సరే, ఓకేనా? ఈ సింగెంటల రెడ్ రైస్ అనేది 341 వెరైటీ అండి. సైజు మాత్రం బాగా వచ్చిందండి. ఇలా ఫస్ట్ క్రాప్లోనే 12 గింటలు తెంపడం జరిగింది.
ఆయనకు 19,500 రూపాయలు పడ్డదండి అప్పుడు రేటు. ఇప్పుడు కూడా ఈ సెకండ్ టైం కూడా ఆల్రెడీ అక్కడ కూలోళ్ళు ఏరుతున్నారండి. మరొక 20 నుంచి 20 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్గా ఈ ఎకరన్నరకు దాదాపుగా 30 నుంచి 35 క్వింటాలు తీసే దిగుబడి అవకాశం ఉందండి. ఈ రైతుకి సంవత్సరం వచ్చేసి కొంచెం లాభదాయకంగానే ఉండే అవకాశం ఉందని రైతు ఈ వీడియో చెప్పడం జరిగింది. కాబట్టి ఇదే సీడ్ పెట్టుకోవాలనుకుంటే రైతులు పెట్టుకోవచ్చు.